ఇంటర్మీడియట్ విద్యార్థిని మర్డర్ మిస్టరీ మరికొద్ది రోజుల్లోనే వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొంత కీలకమైనటువంటి ఆధారాలు సేకరించామని ఎప్పుడైతే అదే రోజు అంటే మంగళవారం రోజు డిఐజీ అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన చెప్పిన మాట. అయితే కొంత అక్కడ కీలకమైనటువంటి ఆధారాలు సేకరించమన్నారు. అయితే ఆ ఆధారాలతో పాటు మరికొంత కీలకమైనటువంటి సమాచారం కోసం అన్వేషిస్తున్న పరిస్థితి. దాదాపు 4 డిఎస్పీలు, అదేవిధంగా 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, అంటే పోలీసులు క్షుణ్ణంగా తరచుగా ఆ ప్రాంతంలో జల్లెడ పట్టినటువంటి పరిస్థితి. అంటే ప్రతి చోట అణువు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆ విద్యార్థినికి సంబంధించి ఒక చెవి కమ్మ కూడా కనిపించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో వాటిపైన కూడా అటు క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం, ఇక్కడ లోకేష్ ప్రమేయం లేదన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తేల్చడంలో కూడా కొంత వారి దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏదైతే తన అన్న ఫోన్ చేసిన తర్వాత టెన్షన్ పడ్డారు, ఇద్దరు టెన్షన్ పడ్డ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎక్కడైతే లాడ్జీలో వాళ్ళు బస చేశారో 2 గంటల పాటు అక్కడ ఏకాంతంగా గడిపిన తర్వాత ఒక్కసారిగా టెన్షన్ మొదలై ఇద్దరు కూడా బైక్ పై వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. బైక్ పై వెళ్తుండగా అంటే సాధారణంగా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎవరైనా కొంత కింద పడే అవకాశాలు, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కానీ ఆ ఆదుర్దాలో స్పీడ్గా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం గమనించాలి ప్రధానంగా. అయితే తను వెళ్ళినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే తిరిగి రావటం అంటే ఎంత వేగంగా వెళ్తున్నా అంటే ఇక్కడ ఖచ్చితంగా తన అన్న బయలుదేరాడు కాబట్టి, విద్యార్థిని అన్న బయలుదేరాడు కాబట్టి వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరగరాని ఘటన ఏదైనా జరుగుతుందని భావించిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే విద్యార్థిని మాత్రం తనను వెళ్ళిపోయామని సూచించింది. ఆ తర్వాత తను చిన్నగా నడుచుకుంటూ గండికోటలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ కొంత కీలకమైనటువంటి సమాచారం పోలీసులు రాబట్టారన్నటువంటి కొంత సమాచారం ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినటువంటి పోలీసులు దీన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారన్నటువంటి వాటిపైన కూడా కొంత అటు పలువురులో అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ ప్రధానంగా పోలీసులు చాలా అంటే ఒక రకంగా ఏమంటారు, దాని ఇన్వెస్టిగేషన్లో కొంత కీలకమైనటువంటి సమాచారం వచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది అవునా కాదా అన్నది కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు మరోమారు విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నాయి.